అండి అందరికి ఈ రోజు వీడియోలో మనం దెబోరా గురించి తెలుసుకోబోతున్నాం. మరి దెబోరా బైబిల్లో ఒక ప్రత్యేకమైన నాయకురాలు. ఆమె ప్రవక్త మాత్రమే కాకుండా న్యాయాధిపతిగా కూడా తన జీవితం కొనసాగించింది. అయితే ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆమెను నాయకురాలిగా ఉపయోగించాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు శత్రువుల చేతిలో చాలా సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో ప్రజలు దేవుని దగ్గరికి సహాయం కోసం మొరపెట్టుకున్నారు. దేవుడు దెబోరాను ఉపయోగించి ప్రజల్లో ధైర్యం నింపాడు. అయితే దెబోరా బారాకు అనే సైన్యాధిపతిని పిలిచి దేవుని ఆజ్ఞ చెప్పింది. అప్పుడు దేవుడు శత్రువులపై విజయం ఇస్తాడని ఆమె విశ్వాసంతో ప్రకటించింది. మొదట బారాకు కొంచెం భయపడ్డాడు, కానీ దెబోరా ధైర్యంగా అతనితో కలిసి వెళ్ళింది. యుద్ధ సమయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేసి మరి శత్రువుల నుంచి వాళ్ళని తప్పించి శత్రువులను ఓడగొట్టిన ఘటన మనం చూసుకోవచ్చు. ఈ విజయం దేవుని శక్తి వల్లే సాధ్యమైంది. దెబోరా కేవలం నాయకురాలు మాత్రమే కాకుండా దేవునిపై విశ్వాసం ఉన్న ఒక మహిళగా ఆమె ప్రజలను దేవుని వైపు తిరిగి నడిపించింది. దెబోరా జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు ఎవరికైనా నాయకత్వం ఇవ్వగలడు, కానీ ముఖ్యమైనది ఏంటంటే మన హృదయం దేవుని మీద విశ్వాసంతో ఉండటం. అయితే మనం దీనివల్ల ఏం తెలుసుకోవాలంటే ధైర్యం, విశ్వాసం, దేవునిపై నమ్మకం ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్ప పనులకు ఉపయోగిస్తాడు. అదేవిధంగా దేవునిపై నమ్మకం ఉన్న వారికి దేవుడు నాయకులుగా నిలబెడతాడని మనం దెబోరా జీవితం ద్వారా తెలుసుకున్నాం. మరి రేపటి వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.